श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 599వ భాగం. బ్రహ్మదేవుడు నారద మహర్షికి బోధించినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఈ యొక్క కుంభునికి బోధిస్తే దానిని శిఖిధ్వజునికి వివరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు కుంభుడు. కుంభుని రూపంలో ఉన్నటువంటి చూడాల. నిన్నెక్కడ ఆపాడు కుంభుడు? ఆ బ్రహ్మదేవుడు ఎట్లా వచ్చాడు అన్న ప్రశ్న దగ్గర ఆపాడు. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు బ్రహ్మదేవుడు అని పురాణాలన్నీ చెప్తున్నాయి కదా. సృష్టికర్త ఎక్కడి నుంచి వచ్చాడు? నాభికమలం నుంచి వచ్చాడు. నాభికమలం పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్తూ, ఇప్పుడు నువ్వు అడుగుతావా బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతావా? ఆ బ్రహ్మదేవుడు వచ్చింది ఎక్కడి నుంచో కాదు, చైతన్యమే అలా వికల్పించింది. బ్రహ్మదేవుడు రావడము సృష్టి కావడం కాదక్కడ. సచిదానంద చైతన్యమే వికల్పించి బ్రహ్మదేవుడు అనేటువంటి ఆ రూపుని తీసుకుంది అంటున్నాడు. అంటే వికల్పం, అది చైతన్యమే వికల్పించి అలా బ్రహ్మదేవుడి రూపంలో రూపొందింది. అంటే ఇక్కడ ఇది అద్వైతం అంతా వివర్తవాదం బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకే చైతన్యం ఏమైంది అక్కడ? ఆ సచిదానంద చైతన్యంలోంచి కదా ఇది వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి అన్నాము. ఆ సచిదానంద చైతన్యమే బ్రహ్మదేవుడుగా మారింది. అంటే మారింది అని నువ్వేం భయపడకు అంటుంది ఇక్కడ. మళ్ళీ భయపడనక్కర్లేదు. ఆ చైతన్యమే బ్రహ్మదేవుడుగా మారినప్పటికీ నువ్వేం భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏది మరో రూపంలో కనపడుతుందో ఆ మరో రూపం అదే. ఏది సచిదానంద పరబ్రహ్మమో బ్రహ్మదేవుడిలాగా మరో రూపంలో కనపడుతున్నది. ఇక్కడ బ్రహ్మదేవుడిలాగా కనపడుతున్న ఈ మరో రూపము అదే అయి ఉన్నది. ఆ సచిదానంద పరబ్రహ్మమే అయి ఉన్నది. అద్వైతం సమన్వయం ఇక్కడ అర్థమవుతుందా? కాబట్టి ఏది మరో రూపంలో కనపడుతున్నదో ఆ మరో రూపము అదే అయి ఉన్నది. ఆ సచిదానంద పరబ్రహ్మమే అయి ఉన్నది. ఇప్పుడు మట్టి కుండగా కనపడుతుంది అంటే ఆ కుండ ఏదో కాదు, మట్టే అని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆ మట్టి కుండగా మారింది అన్నప్పుడు ఈ కుండ ఏంటి అంటే మట్టే. బ్రహ్మదేవుడు వికల్పించాడు చైతన్యంలోంచి అంటే ఏంది? ఈ బ్రహ్మదేవుడు చైతన్యమే. అది మనకు అర్థం కావాలి ఇక్కడ అనమాట. అర్థమవుతుందా? అప్పుడు ఘటము మృత్తిక అద్వైతం రెండు లేవు. ఘటము మృత్తిక రెండు ఒకటే. బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ రెండు కూడాను ఒకటే. ఇది వివర్తవాదం. ఆ పరమాత్మే ప్రకృతిగా కనపడుతున్నది, పరమాత్మే ప్రకృతిగా ఆభాస రూపంలో కనపడుతున్నది అన్నది వివర్తవాదం. అద్వైతం అంతా కూడా వివర్తవాదం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే చైతన్యంలోంచి ఒక పదార్థం కల్పితం అయిందో అది చైతన్యం కంటే భిన్నం కాదు. ఆ చైతన్యంలోంచి కల్పితమైంది బ్రహ్మదేవుడిలాగా. ఈ బ్రహ్మదేవుడు కూడా చైతన్యం కంటే భిన్నం కాదు. మట్టితో తయారైనటువంటి కుండ మట్టే అని దృఢంగా అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి దానివల్ల ఏర్పడేది ఏది? సచిదానంద పరబ్రహ్మం వల్ల ఏర్పడినది ఏదైతే ఉందో అది ఆ సచిదానంద ఏర్పడినటువంటి ఆ పరబ్రహ్మము సచిదానంద పరమాత్మమే అన్నది సిద్ధాంతం. అర్థమైనా? దేని వల్ల ఏర్పడుతుందో అది కారణం అంటాం. మట్టి వల్ల కుండ ఏర్పడుతుంది, మట్టి కారణం అంటాం. అందువల్ల ఇప్పుడు నేను జీవుణ్ణి అనేటువంటి భావం కూడా ఆభాసే అని చెప్పడానికి ఇదంతా. జీవుడు కూడా దేనివల్ల ఏర్పడ్డాడు? సచిదానంద పరబ్రహ్మం వలన ఏర్పడ్డాడు. కాబట్టి జీవుడు కూడా సచిదానంద పరబ్రహ్మమే అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కాబట్టి జీవుడు కూడా పరమాత్మే.
అర్థమైందా? ఆ ఆభాసే, పరమాత్మ యొక్క ఆభాసే. ఎందుకు? ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ప్రపంచం పరమాత్మ స్వరూపం, ప్రపంచమే మనం ఏమంటున్నాం? పరమాత్మ స్వరూపము, పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు, ప్రపంచమే పరమాత్మ స్వరూపం అంటుంటే, జడమైనటువంటి ప్రపంచమే పరమాత్మ స్వరూపం అంటున్నప్పుడు అంతో ఇంతో చైతన్యం ఉన్నటువంటి జీవుడు, ఈ జీవుల్లో జడము ఉంది, చైతన్యం ఉంది, కొంచెం చైతన్యం పాలు కూడా ఉంది ఇందులో, కొంచెం జడం పాలు, చిత్ జడాల యొక్క గ్రంథి అన్నమాట ఇది. అర్థమైందా? ఈ అసలు మొత్తం జడమైనటువంటి ప్రకృతే పరమాత్మ అని మనం ఒత్తుకుంటూ ఉంటే, అంతో ఎంతో చైతన్యం ఉన్నటువంటి జీవుడు పరమాత్మ కాకపోడు అన్నది అర్థం చేసుకోవాలి. కాబట్టి పరమాత్మకు జీవుడు కూడా భిన్నం కాదు. ప్రపంచం ఎలాగ అభిన్నమో జీవుడు కూడా అభిన్నమే. అందువల్ల ఎలా అనుకోవాలి మనం? ఎవరు కర్త కాదు, సృష్టికర్త బ్రహ్మదేవుడు కానీ మరొకడు కానే కాదు, ఎవరు కర్త కాదు అనుకోవాలి అంటుందన్నమాట ఇక్కడ. అన్నదా నా కర్త నా భోక్త, కర్త కాదు భోక్త కాదు, నా కర్త నా భోక్త అనుకోవాలి. సర్వము శివం శాంతం అనే ఒక రకమైనటువంటి ఆ భావన ఏర్పడాలి, ఏకత్వ భావన ఏర్పడాలి. సర్వం శాంతం సచిదానంద పరమాత్మే అన్నటువంటి భావన ఏర్పడాలి. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, ఆ సర్వము అఖిలము సర్వం అంతా ఏకము అంతా సచిదానంద పరమాత్మే అన్నటువంటి భావన ఏర్పడాలి. అది ఏర్పడకపోవడమే అజ్ఞానం. ఇక్కడ అలాంటి భావన అంతా పరమాత్మే అన్నటువంటి భావము ఏర్పరచుకోలేకపోవడమే అజ్ఞానము. ఆ అజ్ఞానం ఉండకూడదు. అర్థమైందా? అదా అది అది సర్వత్వా ఏకమైనటువంటి పరమాత్మ స్వరూపమే అనేటువంటి భావం ఉండడం జ్ఞానము, అది లేకపోవడం దానికి విరుద్ధమైనటువంటి అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇది సర్వత్రా ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనే భావం లేకపోవడము. అదే సర్వత్రా ఏకమైనటువంటి భావం ఉండడమే జ్ఞానం అన్నమాట. ఉండడమే జ్ఞానము. కాకపోతే ఎక్కడుండాలా జ్ఞానం అంటే నీలో ఉండాలా. దానివల్ల ఏమవుతుందో ఆ జ్ఞానం నీలో ఎంతగా పెరుగుతుంటే అజ్ఞానం అంతగా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు గదిలో చీకటి ఉంది, ఈ గదిలోకి వచ్చే ముందు అంధకారమైన చీకటి ఉంది, కాటుక లాంటి చీకటి ఉంది, వెంటనే లైట్ వేశాను, ఆ వెంటనే ఆ చీకటి ఎట్లా పోయిందంటే వెలుగులో కలిసిపోయిందనమాట. అర్థమవుతుందా? ఆ చీకటి వెలుగులో ప్రవేశించే కొద్దీ చీకటి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే జ్ఞానాన్ని బాగా పెంపొందించుకే కొద్దీ అజ్ఞానం పటాపంచలై పారిపోతుంది. వెలుగులోకి చీకటి పోయినట్టు అజ్ఞానం కూడా జ్ఞానంలోకి నశిస్తుంది వెళ్ళి. మిథ్యా జ్ఞానం ఎప్పుడు కూడాను మిథ్యా జ్ఞానమే మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆ రజ్జులో ఉన్నటువంటి సర్పం మిథ్యా జ్ఞానం. ఆ సర్పం మనల్ని తాడే అంటే మనకు భయం ఉండదు, ఆ సర్పం నిన్ను భయపెడుతూ ఉంటుంది. మిథ్యా జ్ఞానమే ఎప్పుడూ మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం జ్ఞానంతో కన్నా నిండిపోతూ ఉంటే అజ్ఞానం శిథిలం అయ్యి నశిస్తుంది చివరకు. అర్థమైందా? అజ్ఞానం నశించకుండా పూర్వ సంస్థానం నశించదు అంటాడనమాట. ఇక్కడ పూర్వ సంస్థానం అంటే ఏందో కూడా చెప్పబోతాడనమాట. ఎప్పుడు అజ్ఞానం నశిస్తుంది అంటే సమ్యక్ జ్ఞానం బాగా సమ్యక్ జ్ఞాన దృష్టితో చూస్తే, సమ్యక్ జ్ఞానం బాగా అభివృద్ధి చెందితే అజ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే ఏంది? సరైన జ్ఞానం. సరైన జ్ఞానం అంటే ఏంది? ఉన్నదంతా పరమాత్మే అన్నటువంటి ఎటు వచ్చి అదే భావం అన్నమాట. ఉన్నదంతా పరమాత్మే అనే భావమే సమ్యక్ భావం అన్నమాట. ఆ సమ్యక్ భావము ఆ దృష్టితో చూస్తే అజ్ఞానం సమసిపోతుంది. ఎంత చీకటైనా లైట్ వెలిగిస్తే ఆ వెలుగులో ఎలా చీకటి కరిగిపోతుందో అలాగే ఈ సంస్థానం ఇందాకన్నాడే ఏంది పూర్వ సంస్థానం దేహం అంటే ఏంటి? దేహ సంస్థానం అంటే దేహము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిసి సంస్థానం అంటున్నాడు ఇక్కడ. దేహ సంస్థానం అంతా అజ్ఞానం నశించిందంటే ఈ దేహము, ప్రాణము, మనస్సు, లింగ అన్ని సూక్ష్మ శరీరాలు 3 శరీరాలు నశిస్తాయి. అజ్ఞానం నశిస్తే 3 శరీరాలకి పటాపంచలైపోతాయి. కాబట్టి చెప్పేది ఒకటే,
అన్ని సమస్యలకి అజ్ఞానమే మూలము, అదే కారణము. ఆ కారణ శరీరమే అన్నింటికి మూలం. కారణ శరీరంలోనే ఉంటాయి వాసనలు, కర్మఫలాలు. దానికి జవాబు ఏంటంటే ఆ కారణ శరీరం పోగొట్టడానికి రెమెడీ ఏంటి అంటే జ్ఞానమే, సమ్యక్ జ్ఞానమే, మరేది లేదు. సమ్యక్ జ్ఞానం తప్ప. సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటో ఇప్పుడే చెప్పుకున్నాము. శరీరత్వ భావం, శరీరాత్మ భావము, ప్రాణాత్మ భావము, ఇంద్రియాత్మ భావం ఇవన్నీ కానీ తగ్గిపోతూ ఉంటే పూర్తిగా అది నశించిపోతుంది, అజ్ఞానం నశించిపోతుంది. ఈ విధంగా ఈ బోధంతా నాకు బ్రహ్మదేవుడు నారదుల వారికి బోధిస్తే నా తండ్రి అయినటువంటి నారదుడు నాకు బోధించాడు అని చెప్తున్నాడు కుంభుడి రూపంలో ఉన్నటువంటి చూడాల. కాబట్టి ఓ రాజా, ఈ మొత్తం ప్రపంచమంతా స్వరూప రూపంలోనే సత్యం, స్వరూపంగా సచిదానంద పరమాత్మ రూపంగా సత్యము, నామరూప క్రియల రూపంలో అసత్యము. అర్థమైందా? దీనినే మనం గట్టిగా భావన చేసి తెలుసుకోవాలి. మనోనేత్రం బాగా విప్పాలి, అప్పుడే మనకి జ్ఞానం పడసూపుతుంది అని చెప్పింది చూడాల. ఇక ఈయనకి ఎవరికి, రాజుగారికి బాగా జ్ఞానోదయం అవుతోంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నాకు జ్ఞానం కలిగింది, నాకు బోధ బాగా నా తలకి ఎక్కింది, సత్యం బాగా బోధపడింది. ఒకవైపు కర్త ఉంటేనే, ఒకవైపు ఎప్పుడైనా సరే ఒక కర్త ఉంటేనే అటువైపు క్రియ అనేది జరుగుతుంది. ఈ క్రియ అనేది ఒక వంతెన. ఇదేంటంటే కర్తకు విషయానికి మధ్య, కర్త వీడు, విషయం అక్కడ, ఈ రెండింటి మధ్య ఉన్నది క్రియ. ఇది ఒక రకమైనటువంటి బ్రిడ్జ్ లాంటిది, వంతెన లాంటిది. ఈ కర్తకు విషయానికి మధ్య క్రియ ప్రసరిస్తూ ఉంటుంది, ఆ కొసను ఈ కొసను కలుపుతూ ఉంటుంది అని చెప్తూ ముగిస్తున్నాడు. ఇక్కడ ఎవరు, శిఖిధ్వజుడు ఆన్సర్ చేస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఇంకా ఏం కొనసాగిస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ